జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. వైశాఖ పౌర్ణమి శుక్రవారం కలిసి రావడం, కూర్మ జయంతి ఇలా పూజ చేస్తే, విధానం చేస్తే కనక వర్షమే. మే 1న శుక్రవారంతో పాటు వైశాఖ పౌర్ణమి పర్వదినం కలిసి వచ్చింది. మరి ఈరోజు ఏమి చేయాలంటే, మే 1 శుక్రవారం నాడు అత్యంత అరుదైన రోజు, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ శుక్రవారం నాడు వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి మరియు కూర్మ జయంతి పర్వదినాలు కలిసి వచ్చాయి. ఈ పవిత్రమైన రోజు ఏ దేవిని ఆరాధించాలి, పూజా విధానం మరియు పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి ప్రారంభం ఏప్రిల్ 30 గురువారం రాత్రి 8:32 గంటలకు ప్రారంభమై మరునాటి రోజు అంటే మే 1 శుక్రవారం రాత్రి 9:39 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయాని సమయానికి పౌర్ణమి తిథి మే 1 ఉన్న శుక్రవారం నాడే పౌర్ణమి జరుపుకోవాలి. విశిష్టత: ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, గౌతమ బుద్ధుడితో పాటు శ్రీ మహావిష్ణువు రెండో అవతారమైన కూర్మ అవతారాన్ని కూడా పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాలి. పూజా విధానం: పవిత్ర నదీ స్నానం. తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తం నిద్రలేచి పవిత్ర నదీ స్నానం లేదా ఇంట్లోనే గంగాజలం కలిపి నీటితో స్నానం చేయాలి. దీనివల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అర్ఘ్యం: స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు ధరించి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. సంకల్ప పూజ: విష్ణుమూర్తికి సంకల్పం తీసుకుని స్వామివారికి పసుపు, పూలు, తులసి దళాలు, ధూపం, దీపం, చందనం మరియు నైవేద్యం సమర్పించాలి. పారాయణం: విష్ణు సహస్ర పారాయణం చేయడంతో పాటు రాత్రి వేళ చంద్రుని పూజించడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. దాన ధర్మాలు: ఈరోజు దాన ధర్మాలు చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలం దక్కుతుందని పురాణాలు చెప్పబడుతుంది. ముఖ్యంగా గొడుగులు, నువ్వులు, ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయడం వల్ల విశిష్ట ఫలితాలు కలుగుతాయి. చేయకూడని పనులు: వైశాఖ పౌర్ణమి రోజు ఈ కింది పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంది. ఆలస్యంగా నిద్ర లేవడం మరియు ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. నల్లని దుస్తులు ధరించకూడదు. ఎవరితోనూ గొడవ పడకూడదు. ముఖ్యంగా గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం లేకూడదు. చంద్రునికి అర్ఘ్యం: పౌర్ణమి రాత్రి చంద్రోదయం తర్వాత పాలు, నీరు కలిపి చంద్రునికి అర్ఘ్యం వదలాలి. ఇది మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. పౌర్ణమి రోజు రావి చెట్టు పూజ: రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. పౌర్ణమి నాడు రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి దీపం వెలిగించడం వల్ల దరిద్రం తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.